యోహాను 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. కదండి, దేవుడు ఏమని సెలవిస్తున్నాడు ఇక్కడంటే, మరి నా యందు మీకు సమాధానం కలుగును. హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు ఉంటారో వారికి ఏం కలుగుతుందంట అండి? సమాధానం కలుగుతుందంట. హల్లెలూయా. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో ఈ ఉదయకాల సమయంలో మీకు ఏం కలుగుతుందంట? సమాధానం కలుగుతుందంట. ఎప్పుడు సమాధానం కలుగుతుందంటే దేవుని దగ్గర మనం వెళ్ళినప్పుడు, దేవుని దగ్గరగా మనం ఉన్నప్పుడు వారికి ఏం కలుగుతుందంట? సమాధానం కలుగుతుందంట. హల్లెలూయా. మరి ఈ లోకంలో మీరు జీవిస్తున్నారు కాబట్టి మీకు ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుందంట కదండి. హల్లెలూయా. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు మీకు శ్రమ వస్తుండొచ్చు, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, ఆవేదన చెందుతూ ఉంటారు. అయితే దేవుడు ఏమంటుండో, ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యము తెచ్చుకొనుడి. హల్లెలూయా. ఏమంటుండండి? దేవుడు ధైర్యం తెచ్చుకోమంటుండి. ఈరోజు ధైర్యం తెచ్చుకోవాలంట మనం. శాంతి సమాధానం ఇచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు.